హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో మెటీరియల్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. నౌన్స్లో నాలుగవది ఈ మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ని తెలుగులో పదార్థము అని అంటారు. నౌన్స్ని తెలుగులో నామవాచకాలు లేదా పేర్లు అని అంటారు. నామవాచకాలు, పేర్లు అని అయితే అంటారనమాట. మెటీరియల్ నౌన్స్ని తెలుగులో పదార్థ నామవాచకాలు అని అయితే అంటారనమాట. అర్థమైందండి. మెటీరియల్ నౌన్స్ని తెలుగులో ఏమంటారు? పదార్థ నామవాచకాలు, పదార్థము యొక్క పేర్లు, పదార్థము పేర్లు అని అర్థమైతే వస్తుంది. అర్థమైందండి. ఈ మెటీరియల్ నౌన్స్ అంటే ఏమిటి, వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ మెటీరియల్ నౌన్స్ గురించి ఈ క్లాస్లో పూర్తిగా తెలుసుకుందాం. మెటీరియల్ నౌన్స్ అంటే పదార్థాలను సూచించే నౌన్స్. అంటే మెటీరియల్స్ని లేదా సబ్స్టెన్సెస్ని సూచించే పదాలు, సూచించే పేర్లు అని అర్థమైతే వస్తుంది. ఈ మెటీరియల్ నౌన్స్ అంటే ఏమీ లేదు, పదార్థాలను అంటే మెటీరియల్స్ను సూచించే నౌన్స్ అని అర్థమైతే వస్తుంది. ఈ మెటీరియల్ నౌన్స్కు ఏదైనా వస్తువు తయారయ్యే పదార్థాల పేర్లు మెటీరియల్ నౌన్స్ అంటారు. అర్థమైందా? ఏదైనా వస్తువు తయారయ్యే పదార్థాల పేర్లను, ఏదైనా వస్తువు తయారవ్వాలి కదా, తయారు అయ్యేదానికి ఉపయోగించే వస్తువుల పేర్లు, పదార్థాల పేర్లు మెటీరియల్ నౌన్స్ అంటారు. అర్థమైందా? సింపుల్గా చెప్పాలంటే మెటీరియల్ నౌన్స్ అంటే వస్తువులు తయారవ్వడానికి ఉపయోగించే పదార్థాల పేర్లు అని అర్థమైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి. గోల్డ్ను ఉపయోగించి మనము చైన్స్ కానీ, నెక్లెస్ కానీ, రింగ్స్ కానీ తయారు చేస్తూ ఉంటాం కదా, అలా అన్నమాట. అర్థమైందా? ఒక వస్తువు తయారవ్వడానికి ఉపయోగించే పదార్థాల పేర్లను మెటీరియల్ నౌన్స్ అని అంటారు. ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ మెటీరియల్ ఆర్ ఏ సబ్స్టెన్స్. మెటీరియల్ అంటే అర్థము, పదార్థము అని అర్థము. అర్థమైందా? మెటీరియల్ నౌన్ అనేది ఒక పేరు అనమాట. ఆ పేరు అనేది మెటీరియల్ యొక్క పేరు. మెటీరియల్ నౌన్ అనేది ఒక పేరు అనమాట. దేనికి పేరు? మెటీరియల్ యొక్క పేరు లేదా సబ్స్టెన్స్ యొక్క పేరు. మెటీరియల్ అంటే అర్థము, పదార్థము అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా? మెటీరియల్ అనగా పదార్థము. ఆ పదార్థములు ముఖ్యంగా 2 రకాలు. ఈ మెటీరియల్స్ ఉన్నాయి కదా, ఈ మెటీరియల్స్ 2 టైప్స్గా ఉన్నాయన్నమాట. 2 రకాలుగా ఉన్నాయి. మొదటిది ఘన పదార్థాలు, రెండవది ద్రవ పదార్థాలు. ఘన పదార్థాలను ఇంగ్లీష్లో సాలిడ్ మెటీరియల్స్ అంటారు. ద్రవ పదార్థాలను ఇంగ్లీష్లో లిక్విడ్ మెటీరియల్స్ అంటారు. అర్థమైందా? ఘన పదార్థాలు అంటే గట్టిగా ఉండే వస్తువు అని అర్థమైతే వస్తుందన్నమాట. ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటాయన్నమాట. అంటే ఫ్లో అయ్యే వాటిని ద్రవ పదార్థాలు అని అంటారు. ద్రవం అంటే ప్రవహించే వాటిని ద్రవ పదార్థాలు అని అంటారు. అర్థమైందా? ఘన పదార్థాలు అంటే గట్టిగా ఉండే వాటిని ఘన పదార్థాలు అని అంటారు. మెటీరియల్ నౌన్స్ అనేది మెటీరియల్ అంటే సబ్స్టెన్స్, పదార్థం యొక్క పేరును తెలిపే వాటిని మెటీరియల్ నౌన్స్ అని అంటారు. మెటీరియల్ నౌన్స్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఘన పదార్థము సాలిడ్ మెటీరియల్, రెండవది ద్రవ పదార్థము లిక్విడ్ మెటీరియల్ అని 2 రకాలుగా అయితే విభజించారు. అలాంటి ఘన పదార్థములు, ద్రవ పదార్థములు పేర్లను తెలియజేసే పదాలను మెటీరియల్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? ఘన పదార్థాలని అంటే సాలిడ్ మెటీరియల్స్ను, లిక్విడ్ మెటీరియల్స్ను పేర్లను తెలియజేసే పదాలని మెటీరియల్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? బోత్ సాలిడ్, లిక్విడ్ 2 పేర్లను తెలిపే, 2 మెటీరియల్స్ నేమ్స్ని తెలిపే నేమ్స్ని మెటీరియల్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? మెటీరియల్ అంటే అర్థము, పదార్థము అని అర్థము. మెటీరియల్కి తెలుగు అర్థం పదార్థము అని అవుతుంది. అర్థమైందా? ఈ పదార్థం యొక్క పేర్లను తెలిపే వాటిని మెటీరియల్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? ఈ మెటీరియల్ నౌన్స్ని ఎలా డివైడ్ చేస్తారు అంటే మెటీరియల్ యొక్క స్టేట్ని బట్టి, మెటీరియల్ యొక్క అంటే పదార్థం
స్థితిని బట్టి స్టేట్ ఆధారంగా మెటీరియల్ స్థితి ఆధారంగా విభజిస్తారనమాట. గట్టిగా ఉంటే ఘన పదార్థాలు సాలిడ్ మెటీరియల్స్ అంటారనమాట. అర్థమైందా? లిక్విడ్ ఫామ్లో ఉంటే ద్రవ పదార్థంలో ఉంటే వాటిని ద్రవ పదార్థాలు లిక్విడ్ మెటీరియల్స్ అని అంటారు. అర్థమైందా? ఈ మెటీరియల్ నౌన్స్ను ఈ మెటీరియల్ బట్టి పదార్థం బట్టి డివైడ్ చేస్తారు. అది గట్టిగా ఉంటే ఘన పదార్థాలని, లిక్విడ్ ఫామ్లో ఉంటే ద్రవ పదార్థాలు లిక్విడ్ మెటీరియల్స్ అని డివైడ్ చేస్తారనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ సాలిడ్ మెటీరియల్స్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మెటీరియల్ నౌన్స్ ఎగ్జాంపుల్స్. ఏదైనా ఘన పదార్థముల పేర్లు. ఘనం అంటే ఏమీ లేదు, గట్టిగా ఉండే వస్తువులు అని అర్థమైతే వస్తుందన్నమాట. గట్టిగా ఉండే పదార్థాలు అని అర్థమైతే వస్తుంది. సాలిడ్ మెటీరియల్స్ ఘన పదార్థముల పేర్లు. గోల్డ్ బంగారము. ఈ గోల్డ్ అనేది గట్టిగా ఉంటుంది కదా, మనం టచ్ చేస్తే ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దీన్ని పట్టుకోగలుగుతాం మనం. ఈ గోల్డ్ అయితే మనము పట్టుకోగలుగుతాం కదా. ఈ గోల్డ్తో రింగ్ చేయించుకోవచ్చు, చైన్లు చేయించుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో ఈ గోల్డ్తో తయారు చేసుకోవచ్చు కదా. సో ఇలా వస్తువుని తయారు చేసుకోవడానికి ఉపయోగించే పదార్థాలని మెటీరియల్ నౌన్స్ అని అంటారు కదా. ఈ గోల్డ్తో మనము ఏదైనా షేప్లో చేసుకోవచ్చు, ఏదైనా వస్తువు తయారు చేసుకోవచ్చు ఈ గోల్డ్తో. సో ఈ గోల్డ్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి సాలిడ్ మెటీరియల్. సాల్ట్ అనేది కూడా ఉప్పు కదా. ఈ ఉప్పు అనేది మనము ఏ కూరలో అయినా వేసుకోవచ్చు, ఏ వంటలో అయినా మనం ఉపయోగించే పదార్థము. ఈ ఉప్పు అనేది కూడా మనము టచ్ చేస్తే పట్టుకోగలుగుతాం కదా. సో ఇది కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది కూడా సాలిడ్ మెటీరియల్. ఐరన్, సిల్వర్, కాపర్, స్టీల్, లెడ్, జెమ్, డైమండ్, కోల్, ప్లాస్టిక్, రబ్బర్, సిల్క్, కాటన్, గ్లాస్, పేపర్, సిమెంట్, సోప్ ఇవన్నీ ఒక షేప్లో ఉంటాయన్నమాట. అర్థమైందా? సోప్ కూడా అంతే, ఒక షేప్లో ఉంటుంది కదా. అంటే మనకు నచ్చిన షేప్లో మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ సిమెంట్ అంతే, పౌడర్ రూపంలో ఉంటుంది కదా. ఇది కూడా సిమెంట్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది కదా. అంటే దీని ద్వారా కూడా మనం ఏ షేప్నైనా తయారు చేసుకోవచ్చు. సో ఈ సిమెంట్ అనేది కూడా సాలిడ్ మెటీరియల్ అవుతుంది. అర్థమైందా? ఏదైనా ఒక పదార్థం అనేది గట్టిగా ఉంటే దాన్ని సాలిడ్ మెటీరియల్ అని అంటారు. అర్థమైందా? ఆ గట్టిగా ఉండే పదార్థాల పేర్లను సాలిడ్ మెటీరియల్స్ అంటారు. ఈ సాలిడ్ మెటీరియల్స్కి షేప్ అంటూ ఉంటుంది, ఒక ఆకారం అనేది ఉంటుందన్నమాట ఈ సాలిడ్ మెటీరియల్స్కు. అర్థమైందా? ఈ మెటీరియల్స్ ద్వారా మనము ఏదైనా షేప్ని అయితే తయారు చేసుకోవచ్చు. అర్థమైందా? ఇవి సాలిడ్ మెటీరియల్స్ యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ లిక్విడ్ మెటీరియల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ మెటీరియల్ నౌన్స్లో సెకండ్ వన్ లిక్విడ్ మెటీరియల్స్ కదా. ఈ లిక్విడ్ మెటీరియల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏదైనా ద్రవ పదార్థముల పేర్లు. లిక్విడ్ మెటీరియల్స్ అంటే ఏమిటి? ఏదైనా ద్రవ పదార్థాల పేర్లు. లిక్విడ్ మెటీరియల్స్ అంటే ద్రవ పదార్థాల పేర్లు అని అర్థమైతే వస్తుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ మెటీరియల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. మిల్క్, పాలు. ఈ పాలు అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది కదా, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ద్రవ రూపంలో ఉంటుంది అనమాట. ఇది అనేది ఇప్పుడు కిందకి పాలు పోస్తే, ఈ మిల్క్ కింద పోస్తే, నేల మీద పోస్తే అవనేది కింద పోస్తే, బండల మీద పోస్తే అదైతే ఫ్లో అవుతుంది కదా. అంటే ఒకే చోట పడిన చోటే అయితే ఉండదు కదా. ఇప్పుడు గోల్డ్ తీసుకోండి, గోల్డ్ అనేది కింద పడేస్తే అది అక్కడే ఉంటుంది. అదేమి ఈ పాలలాగా అట్లే పోదు, ఫ్లో అయితే అవ్వదు కదా, ప్రవహించదు కదా. మిల్క్ లాగా అయితే గోల్డ్ అనేది ప్రవహించదు. సో గోల్డ్ అనేది గట్టి వస్తువు కాబట్టి, గట్టిగా ఉండే పదార్థం కాబట్టి సాలిడ్ మెటీరియల్ అంటారు. ఈ మిల్క్ అనేది కింద పడేస్తే ఫ్లో అవుతుంది కాబట్టి, ఎందుకంటే లిక్విడ్ ఫామ్లో ఉంది కదా. సో కింద పడేస్తే ఆ మిల్క్ అనేది ఫ్లో అవుతుంది, ఒకే చోట అయితే ఉండదన్నమాట, ఫ్లో అవుతుంది. సో అలాంటి ఫ్లో అయ్యే పదార్థాలు లిక్విడ్ మెటీరియల్స్ అంటారు. అర్థమైందా? లిక్విడ్ ఫామ్లో ఉండాలి, ద్రవ రూపంలో ఉంటే వాటిని లిక్విడ్ మెటీరియల్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? లిక్విడ్ మెటీరియల్స్ అంటారు. మిల్క్ పాలు, వాటర్ నీళ్ళు, పెట్రోల్, కిరోసిన్ ఆయిల్, డీజిల్, జ్యూస్ ఇలాంటివి ఏవేవైతే లిక్విడ్ ఫామ్లో ఉంటాయో అవన్నీ లిక్విడ్ మెటీరియల్ నౌన్స్ అని అర్థము, లిక్విడ్ మెటీరియల్స్ అని అర్థము. అర్థమైందా? ఆయిల్ అంతే, ఆయిల్ కూడా అంతే కదా, కింద పోస్తే అది ఫ్లో అవుతుంది, ఒకే చోట అయితే ఉండదు కదా. దానికి ఆయిల్ కంటూ ఒక షేప్ అంటూ లేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గ్లాస్లో ఆయిల్ పోస్తే గ్లాస్ షేప్లో ఉంటుంది. అంటే కంటైనర్ పాత్ర బట్టి ఈ లిక్విడ్ మెటీరియల్స్ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ఇలా షేప్ కంటైనర్ మీద ఆధారపడి షేప్ అనేది ఉంటుంది ఈ లిక్విడ్ మెటీరియల్స్కు. గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్లో వస్తుంది,
ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిల్క్ అనేది గ్లాస్లో పోసినామనుకోండి, గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్లో వస్తుంది ఈ మిల్క్ అనేది, అర్థమైందా? అదే స్క్వేర్ షేప్లో ఉండే బాక్స్లో ఈ మిల్క్ పోస్తే స్క్వేర్ షేప్లోనే వస్తుంది మిల్క్ కూడా, అర్థమైందా? చూడడానికి స్క్వేర్ షేప్లోనే వస్తుంది కదా. అంటే కంటైనర్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ లిక్విడ్ మెటీరియల్స్. కంటైనర్ ఏ షేప్లో ఉంటే ఈ లిక్విడ్ మెటీరియల్స్ కూడా అదే షేప్లోనే ఉంటాయి, అర్థమైందా? లిక్విడ్ ఫామ్లో ఉంటే లిక్విడ్ మెటీరియల్స్ అంటారు, అర్థమైందా? జ్యూస్ కూడా అంతే, మనం ఏ గ్లాస్లో పోస్తే దాని షేప్ అనేది అలా చేంజ్ అవుతూ ఉంటుంది కదా కదా జ్యూస్ గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్లో చేంజ్ అవుతుంది, అదేవిధంగా బౌల్లో పోస్తే బౌల్ షేప్లో ఆ జ్యూస్ అనేది చేంజ్ అవుతుంది కదా. అంటే మనం ఏ కంటైనర్ని యూస్ చేస్తే ఆ కంటైనర్ షేప్లో ఈ లిక్విడ్ ఫామ్స్, ఈ లిక్విడ్ మెటీరియల్స్ అనేవి అలా ఆ షేప్లోకి చేంజ్ అవుతాయి. ఏ కంటైనర్ అయితే యూస్ చేసి ఉంటామో ఆ షేప్లో అనేవి ఈ లిక్విడ్ మెటీరియల్స్ అనేవి ఆ షేప్లో వస్తాయన్నమాట. సో ఈ లిక్విడ్ మెటీరియల్స్ అంటూ షేప్ ఉండదు, ఇవి ప్రవహించే పదార్థాలు అని అర్థము. సాలిడ్ మెటీరియల్స్ అంటే గట్టిగా ఉండే వస్తువులు, దానికంటూ షేప్ ఉంటుంది. ఈ లిక్విడ్ మెటీరియల్స్కు షేప్ ఉండదు, అర్థమైందా? సాలిడ్కు లిక్విడ్కు ఇవే డిఫరెన్స్. సాలిడ్ అంటే గట్టిగా ఉంటుంది, ఈ లిక్విడ్ అనేది ద్రవ రూపంలో ఉంటుంది. సాలిడ్ మెటీరియల్స్కి షేప్ ఉంటుంది, ఈ లిక్విడ్ మెటీరియల్స్కి షేప్ అయితే ఉండదు. ఈ లిక్విడ్ మెటీరియల్స్ అనేది కంటైనర్ మీద ఆధారపడి ఉంటుంది. పాత్ర, మనం యూస్ చేసే పాత్ర కంటైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ లిక్విడ్ మెటీరియల్స్ యొక్క షేపు, అర్థమైందా? ఇది ఇవాల్టి మెటీరియల్స్ నౌన్స్ యొక్క క్లాసు, అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.